హాయ్ అస్సలాము అలైకుమ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆమినా ట్యుటోరియల్. ఇప్పుడు మనం చెప్పబోయే నెక్స్ట్ లెసన్ ఎనీ ఉమెన్. లెట్స్ స్టార్ట్. Catherine was an Irish-born writer. The present poem Any Woman is an inspiring poem. క్యాథరిన్ ఐరిష్ బ్రాండ్ రైటర్. ఈ పోయం దేని నుంచి తీసుకోబడిందంటే ఎనీ ఉమెన్ నుంచి తీసుకునబడింది. ఇంకొకటి ఇదేంటంటే ఇన్స్పైరింగ్ పోయం. ఇట్ సెలబ్రేట్స్ ద గ్లోరీ ఆఫ్ ఉమెన్హుడ్. ఇక్కడ గ్లోరీ అంటే కీర్తి అర్థం. దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారంట, గ్లోరీ ఆఫ్ ఉమెన్హుడ్. స్త్రీ యొక్క మాతృత్వం యొక్క కీర్తిని గురించి చెబుతుంది పోయం. దాని గురించి చెప్పబడుతుంది, సెలబ్రేట్ చేయబడుతుంది అని అర్థం. ఇన్ ద పోయం ద పోయిటెస్, ఇక్కడ పోయిటెస్ అంటే మీనింగ్ స్త్రీ, లేడీస్. పోయిట్ అంటే జెంట్స్, సో పోయిటెస్ అంటే లేడీస్, స్త్రీ చెప్తుందని. డిస్క్రైబ్స్ ద బాండ్ బిట్వీన్ ద మదర్ అండ్ హర్ చిల్డ్రన్. దేని గురించి చెప్తున్నారు ఇక్కడ? ఎవరి బంధాన్ని గురించి చెప్తున్నారు? మదర్ అండ్ చిల్డ్రన్, తల్లి పిల్లల యొక్క బంధాన్ని చెప్తున్నారు. అండ్ ద వాల్యూ ఆఫ్ మదర్హుడ్. ఇంకో విషయం ఏంటి? దేని వాల్యూ చెప్తున్నారు? స్త్రీ యొక్క గొప్పతనం, విలువ గురించి చెబుతున్నారు. ద పోయిటెస్ సేస్ దట్ ద మదర్ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ ద హౌస్. ఏం చెప్తున్నారు? మదర్ అనేది ఒక ఇంటికి పిల్లర్ ఎలా ఉంటుందో అలాగా తను పిల్లర్ అని చెప్తున్నారు హౌస్కి. ఎవరు? మదరు. పోయిటెస్ చెప్తున్నారు. ఇఫ్ ద పిల్లర్ ఈజ్ టేకెన్ అవే ద బిల్డింగ్ విల్ బి కొలాప్స్. కొలాప్స్ అంటే కూలిపోవడం. ఎలాగైతే మన ఇంటికి ఒక పిల్లర్, ఇప్పుడు 4 పిల్లర్ ఉంటాయి కదా, ఒక పిల్లర్ తీసేసినా ఎలాగైతే పడిపోద్దో అలాగా పిల్లర్స్ తీసివేస్తే ఇల్లు ఎలా పడిపోద్దో అలాగే మన ఇంట్లో కూడా మన అమ్మ పిల్లర్తో కంపారిజన్ చేస్తారు. పిల్లర్ లాగా అమ్మని తీసేస్తే ఆ ఇల్లు కూడా కరెక్ట్గా ఉండదు. కొలాప్స్ అంటే కూలిపోతుంది అని అర్థం. సిమిలర్లీ ఇఫ్ ద మదర్ ఈస్ టేకెన్ అవే ద ఫ్యామిలీ విల్ బి స్పాయిల్డ్. ఎలాగైతే ఒక పిల్లల్ని ఇంటి నుంచి తీసివేస్తే బిల్డింగ్ కొలాప్స్ ఎలా అవుద్దో అలాగే మదర్ని కూడా మన ఇంటి నుంచి తీసివేస్తే, అంటే మన ఇంటికి మదర్ లేకపోతే ఫ్యామిలీ ఏమవుతుందంట? స్పాయిల్డ్ అంటే ఏంటి? నాశనైపోవడం, అంటే బాగోకపోవడం అని అర్థం. నెక్స్ట్ చూడండి. ఏ మదర్ ఈజ్ ద లైట్ అండ్ లవ్ దట్ ఫిల్స్ ఎ హౌస్. మదర్ ఏంటంట? ఈ మదర్ ఎవరి గురించి చెప్తున్నారు? మదర్ మన ఇంట్లో లైఫ్, జీవితం. లైట్ అంటే వెలుగు, ప్రేమ నింపుతుంది. ఎలాగా? మన ఇంట్లో లైక్ ద సన్, సూర్యుడు ఎలాగైతే మన ఇంట్లో వెలుగును నింపుతాడో ప్రతిరోజు, అలాగే మన అమ్మ కూడా మన జీవితంలో వెలుగును నింపుతుంది, ప్రేమను నింపుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. మదర్ ఈజ్ ద ఫైర్ అపాన్ ద ఎర్త్. ఇక్కడ చూడండి, మదర్ని కూడా సన్తో కూడా కంపారిజన్ చేశారు. తర్వాత దేంతో కంపారిజన్ చేశారు మదర్ని? ఎలాగైతే ఫైర్ అపాన్ ద ఎర్త్ అంటే ఎర్త్ అంటే ఇక్కడ పొయ్యి మీద నిప్పుతో కూడా కంపారిజన్ చేశారు. ఇక్కడ సన్తో కంపారిజన్ చేశారు, పొయ్యి మీద నిప్పుతో కూడా కంపారిజన్ చేశారు. ఇక్కడ పొయ్యి మీద నిప్పు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన అమ్మగారు లేచి ఎలాగైతే మనకి పొద్దున్నే ఎలాగ స్టవ్ మీద నిప్పు, అంటే మనకి టిఫిన్స్ చేయడం కానీ వంట చేయడం కానీ, అది కూడా ఒక నిప్పుతో, స్టవ్ మీద అంటే పొయ్యి మీద నిప్పుతో కంపారిజన్ చేశారు. అమ్మ పొయ్యి మీద నిప్పు కూడా అని చెప్పారు ఇక్కడ. ద చిల్డ్రన్ ఫీల్స్ ద హ్యాపీ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ మదర్. అలాగే చిల్డ్రన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎక్కడ? ఎవరి చేతిలో ఉంటే? హ్యాండ్ ఆఫ్ మదర్, తల్లి దగ్గర ఉంటే, తల్లి చేతుల్లో ఉంటే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు. వితౌట్ హర్ ద హౌస్ వుడ్ బి లైఫ్లెస్ అండ్ ద చిల్డ్రన్ వుడ్ నాట్ డెవలప్ వెల్. ఎలాగా? ఆవిడ లేకపోతే, వితౌట్ హర్, మన అమ్మ లేకపోతే, ఎవరైనా లేకపోతే ఏమవుద్దంట? హౌస్ వుడ్ బి లైఫ్లెస్. ఏంటంట? లైఫ్లెస్ అయిపోద్ది. అండ్ చిల్డ్రన్ వుడ్ బి నాట్ డెవలప్, చిల్డ్రన్ కూడా అభివృద్ధి చెందరు అమ్మ లేకపోతే. చూడండి, ఈ మదర్ ఈజ్ లైక్ ఎ బాండ్ బిట్వీన్ ద రింగ్ దట్ హోల్డ్స్ ద డిఫరెంట్ స్టాండ్స్ టుగెదర్. ఏం చెప్తున్నారు ఇక్కడ చూడండి, మదర్ యొక్క బంధాన్ని గురించి చెప్తున్నారు. ఏంటంట? ఒక రింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి చేతికి రింగ్ వేసుకుంటాం, రింగ్ పైన ఎన్ని ఉంటాయి? స్టోన్లు, మన డిఫరెంట్ స్టోన్స్ వేసుకుంటాం. మీకు ఎగ్జాంపుల్ అర్థం అవ్వడానికి చెప్తున్నాను. డిఫరెంట్ స్టోన్స్ని వేసుకుంటాం. ఆ డిఫరెంట్ స్టోన్ ఉన్నా కూడా రింగ్ దేనికైనా సెట్ అవుద్ది, అవునా? అలాగే డిఫరెంట్ చిల్డ్రన్స్ ఉన్నా కూడా మన
అమ్మ మమ్మల్ని ఒకలాగే చూసుకుంటుంది. అంటే ఎంతమందికి ఎంత రకాలుగా ఉన్నా కూడా మన ప్రేమ అమ్మ బంధం అనేది డిఫరెంట్ పిల్లలు ఉన్నా కూడా, అంటే డిఫరెంట్ యాటిట్యూడ్, ఒక్కొక్కరు ఒకలా ఉంటారా, ఉండరు. కానీ అమ్మ ప్రేమ ఒక్కటే, అమ్మ ప్రేమ బంధం ఒక్కటే. ఎంత ఒక రింగులో ఎన్ని డిఫరెంట్ అయిన రాళ్ళు ఎలా ఉన్నా కూడా రింగే. అలాగే అమ్మ ప్రేమ కూడా ఎంత డిఫరెంట్ పిల్లలు ఉన్నా కూడా అమ్మ అందరినీ ఒక దగ్గరే ఒకలాగే చూసుకుంటుంది. చూడండి, షీ కీప్స్ ద చిల్డ్రన్ టుగెదర్ ఇన్ ద హోలీ రింగ్ ఆఫ్ లవ్. అలాగే ఎలా చూసుకుంటుందంట, షీ కీప్స్ ద చిల్డ్రన్ టుగెదర్, అందరినీ ఒకలాగే ఎలా చూసుకుంటుంది, హోలీ రింగ్ ఆఫ్ లవ్, పవిత్రమైన, హోలీ అంటే పవిత్రమైన ప్రేమతో చూసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు, ఒక్కొక్క పిల్లలు ఒకలా ఉండరు, అయినా కూడా పిల్లలు డిఫరెంట్గా ఉన్నా కూడా తల్లి బంధం అనేది అందరినీ ఒకలాగే చూసుకుంటారు. అంతేనా? ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లలు బాగుంటారు, కొంతమంది డిసీజ్ వస్తారు, వాళ్ళు బాగోరు. అమ్మకి అలా ఉండదు కదా. డిసీజ్ వచ్చిన పిల్లైనా, డిసీజ్ రాపోయిన పిల్లోడైనా, ఎవరైనా అమ్మ ప్రేమ, అమ్మ దగ్గర అమ్మ బంధానికి ఎవరైనా ఒక్కటే అని చెప్తా. అమ్మ బాండ్ అంటే అమ్మ బంధానికి ఎవరైనా ఒక దగ్గరే, ఒకలాగే, టుగెదర్ అంటే పవిత్రమైన ప్రేమ. ఇప్పుడు బాగున్న పిల్లల్ని ఒకలాగా, బాగోలేని పిల్లల్ని ఒకలాగా చూడదమ్మా. హోలీ రింగ్ ఆఫ్ లవ్ అంటే పవిత్రమైన ప్రేమ. ఎవరు ఎలా ఉన్న చిల్డ్రన్స్ని ఒకలాగే చూసుకుంటారు. ఇక్కడ అర్థమైందా? డిఫరెంట్ చిల్డ్రన్స్ ఉన్నా కూడా ఒక్క దగ్గర అమ్మ ప్రేమ మాత్రం పవిత్రమైనది అని అర్థం. ఇక్కడ వితౌట్ ద బాండ్ ఆఫ్ మదర్స్ లవ్, అమ్మ ప్రేమ లేకపోతే మెనీ చిల్డ్రన్ విల్ బి స్పాయిల్డ్. అంటే మెనీ అంటే చాలామంది పిల్లలు జీవితం స్పాయిల్ అయిపోతుంది అని అర్థం. She protects the children from the wind and the snow and from all the risky by standing as a wall. ఇక్కడ కూడా ఒక కంపారిజన్ చేశారు. ఏంటంట, ఎలాగైతే మనకి గాలి, వాన, తుఫాన్తో మనం ఇండ్లను ఎలా గోడలు అంటే వాల్ ఎలాగైతే మమ్మల్ని రక్షించబడతాయో అలాగే మన అమ్మ కూడా మమ్మల్ని రక్షించబడుతుంది అని ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తారు. అర్థమైందా మీకు? మనము ఇప్పుడు గాలి వచ్చి వైన్ అంటే ఏంటి, పెద్ద గాలి మంచు వస్తే మనం ఎక్కడ ఉంటాం? గాలి, వాన, తుఫాన్ వస్తే ఇంట్లో మనం సేఫ్గా ఉంటాం. అలాగే అమ్మ చేతిలో ఉన్నా కూడా అవి సేఫ్గా ఎలాగుంటాయి, రిస్క్ బై స్టాండింగ్ హ్యాజ్ ఎ వాల్. మనకి ఎలాగ ఒక ఇల్లుతో మనం ఆ గోడలను ఎలాగైతే రక్షించబడతాయో అమ్మ దగ్గర ఉన్నా కూడా మనం అలాగే రక్షించబడతాము. ఇక్కడ వైన్ అంటే ఏంటి రాసుకోండి, స్నో, రిస్కీస్ అవన్నీ చూసుకొని రాసుకోండి. వైన్ అంటే గాలి, స్నో అంటే మంచు, అలాగా రక్షించబడతాం అమ్మ చేతులతో ఉంటే. మనము అమ్మ దగ్గర ఉంటే మనకి ప్రొడక్ట్ ఎలాగైతే గాలి, వాన, తుఫాను మమ్మల్ని ఒక గోడ, ఇల్లు ఎలా రక్షించబడుతుందో అమ్మ చేతులతో ఉంటే మనం అంత ప్రొడక్షన్లా ఉంటాము. ప్రొడక్ట్స్ అంటే ప్రొడక్ట్ చేస్తుంది అమ్మ అని అర్థం. ఫైనల్లీ షీ ప్రేస్ టు గాడ్ టు కీప్ హర్ అలీవ్. అలాగే అమ్మ ఏం మనకి ప్రార్థిస్తుందంట, తన్ని తన్ని ఏం ప్రార్థిస్తుంట, తన్ని అలీవ్ ఉంచు, బతికి ఉంచు, టిల్ ద చిల్డ్రన్ గ్రో. పిల్లలు పెద్దగా అయ్యే వరకు తన్ని బతకాలని, తను బతికి ఉండాలి. అండ్ లీడ్ ద లైఫ్స్ హ్యాపీలీ. ఇంకా తను ఎలాగంట వాళ్ళ బ్రతుకులు వాళ్ళు హ్యాపీగా బతకాలి అని అమ్మ ప్రార్థిస్తుంది. ఎవరిని? గాడ్ని. ఇక్కడ ఏంటంటే మొత్తం అమ్మ యొక్క గొప్పతనాన్ని పోయిట్ చెప్తారు. ఇంకా మొత్తం ఎనీ ఉమెన్ అంటే ఇక్కడ ప్రతి స్త్రీ గురించి, ప్రతి స్త్రీ యొక్క గొప్పతనం గురించి, అమ్మ గురించి చెప్పే లెసన్ చాలా బాగుంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు ఈ లెసన్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా నా వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్, బాయ్.